వారు పల్లవి పాడలేకపోయారు కనుక మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసునైనా నీ పాదాలకు స్తోత్రాలయ్యా. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణి నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ వాక్య మర్మములను సత్యములను మాకు వివరించయ్యా. నీ రాకడ కాలమాన పరిస్థితులు చాలా దగ్గరలో ఉన్నాయి నాయన. నీ వెలుగును, నీ ప్రకాశమును మాపై ఉంచు అయ్యా. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకొని నోటికి నోరుగను బోరగను చేసుకొని నీవే మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు పొందుకునుమని, వినగలిగిన చెవులు, ముఖ్యంగా గ్రహించు మనస్సును మాకు అనుగ్రహించుమని అయ్యా. నీ దాసుని ద్వారా నాయన, ధర్మశాస్త్రము ఏ మనుష్యునికి నీ నాయన పలు విధములుగా ఉంటూ ఉన్నదని, ఏ మనిషికి జగత్తు పునాది వేయబడిన క్షణము నుంచి ధర్మ విధుల రూపములో, శాసనముల రూపములో, ఆజ్ఞల రూపములో, విధుల రూపములో ఉండే తీరుతుందని నీవు బయలుపరిచిన విధానానికి నీకు స్తోత్రము. దానిని మనస్సాక్షి రూపములో పెట్టాం నాయన. మేము మీరకుండా మెలకువ కలిగిన ఆయన ఆ విధులను, నీవందించిన శాసనములను మేము నడవవలసిన త్రోవలలో మేము నడుచున్నట్లు, త్రోవను తప్పితే బాప్తిస్మము తీసుకున్నాను సరే, రక్షణ పొందానని అనుకున్నాను సరే, త్రోవ తప్పిన వారికి శిక్షా విధి ఉండి తీరుతుందని నీవు నీ సాక్ష్యమును వెల్లడి చేశావు. నీవు మమ్ములను కాపాడటానికే వచ్చానంటున్నావు. వినకపోతే మా పరిస్థితి ఏమవుతుందో మెలకువ కలిగి జీవించు కృపను అనుగ్రహించండి. ప్రతి వాక్కును మేము భద్రపరుచుకొని హృదయాన్ని మాకు ఇవ్వమని, నీ రాకడకు సిద్ధము చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు ఈ విజ్ఞాపన సమర్పిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు మాత్రం దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రకటన 12వ అధ్యాయము 12వ వచనమును మనము ధ్యానిస్తూ ఉన్నాము. అక్కడ మనకు ఉన్న ఒక సందేహాన్ని మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అంటూ, భూమి అందున్న సమస్తమా, ఇటు శ్రమ, భూమితో పాటు అందున ఉన్న సమస్తమా నీకు శ్రమ. ఈ మాటను మనము ధ్యానిస్తున్నప్పుడు మన హృదయాలలో ఒక ప్రశ్న ప్రారంభమైంది. మనము దేవుని రాజ్యములో ఉన్నప్పుడు ఇంకేమీ ఉండవేమో. ఎందుకంటే రోమ 14వ అధ్యాయము 17వ వచనాన్ని బట్టి మానవ తలంపులతో ఆలోచన చేసి ఉండాం. ఒక్కసారి ఆ మాటను చదవండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. చూడండి, ఈ మాట మనము చదవగానే ఇక దేవుని రాజ్యములోనికి వెళ్ళగానే ఇక భోజనము పానం అనేది ఉండదు అని ఇంకొక మాటను అనేకుల హృదయాలకు జోడిస్తారు. అది ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14 నుండి ఒక్కసారి చదవండి. ఆ మాటను ఈ మాటతో కలిపి ఒక ఆలోచనలోనికి, మానవ హృదయ తలంపులలోనికి వచ్చేస్తారు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా
అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన్ను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికిక మీదట ఆకలి అయినను ఇక్కడ చూడండి, వారికిక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. దాహమైనను ఉంటుందా? ఉ- ఉండదు. ఉండదు. ఇంతవరకు చదువుతారు, అక్కడొస్తది తేడా. అంతవరకు చదివి ఇంకేమీ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు బహు స్పష్టమైన వాటిని బయలుపరిచాడు. మనము కొంత తీసుకొని మనుష్య తలంపులలో ఉన్నప్పుడు మానవ తలంపులలో పుట్టిన యోచనే వస్తుంది. దేవుని రాజ్యము అన్నప్పుడు అది అక్కడ చేయి ఉంచండి, మీరు చదవక్కర్లేదు, నేనే చెబుతాను. దానియేలు 2వ అధ్యాయము 44, 45 వచనాలు చూస్తే, ఆ రాజుల కాలములో ఆ రాజుల కాలములో దేవుడు పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యం ఎన్నటికీ అంతము లేనిదై కలగదు. శాశ్వత రాజ్యమని పిలువబడుతుంది. దేవుడు తన రాజ్యం ఒకటే కానీ 2 విధాలుగా చూపుతున్నాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు అది దేవుని రాజ్యముగా స్థాపించిన క్రమాన్ని చెబుతూ, ఈ రాజ్యములో ప్రవేశించిన వానికి, ఈ రాజ్యములో జీవించిన వానికి ఒక దినము ఈ కనిపెట్టుకున్న ఈ ప్రజల కోసము నేను రాబోతూ ఉన్నానని హెబ్రీ 9:28లో తన కొరకు కనిపెట్టుకొనుచున్న వారి నిమిత్తము రెండవ మారు రానై ఉన్నాడు. ఈ దేవుని రాజ్యములో ఉన్న వారిని తీసుకుని తండ్రి సన్నిధిని పిలువబడిన పరలోక రాజ్యానికి తీసుకుని వెళతాడు. ఇప్పుడు ఈ దేవుని రాజ్యము అనబడిన భూమి మీద నీవు నేను ఆకలి ఉంటుందా? ఉండటం లేదా? ఉంటుందండి. ఉంది, ఆకలి ఈ ఉంటుంది. భూమి మీద, ఎందుకంటే ఇక్కడే మరి పరలోక రాజ్యములోనికి నీవు చేర్చబడ్డాక ఆ పరలోక రాజ్యములో ఆకలి ఉంటుందా ఉండదా? ఇది ప్రశ్న. ఉంటుందండి. ఉంటుంది. ఎందుకంటే పరలోక రాజ్యము అనే విధానము దేవుడు నరునికి తెలియపరచ ఉద్దేశించాడు. ఇవన్నీ కూడా నేను భూమి మీద నీకు ఇచ్చాను. దాహముంది, ఆహారం ఉన్నది, వాటిని నీవు భుజిస్తున్నావు, జీవిస్తున్నావు. మరి ఏది లేదు, ఏది ఉంది అక్కడ? నీవు భూమి మీద ఉండగానే గ్రహించగలిగితే నేను నీకోసము ఏర్పాటు చేసిన ఆ కృప, యుగ యుగములకు చెందిన ఆ మహోన్నతమైన సదుపాయాలు ఎంత బలమైనవో తెలిస్తే వాటి కోసము నీవు నిరీక్షించగలుగుతావు.
చాలా మంది ఇక పరలోకానికి వెళ్ళిన తరువాత ఏమీ ఉండవు. హెబ్రీ 8:5 ఒక్కసారి చదివి మరలా ప్రకటన 7వ అధ్యాయాన్ని ఆ మిగిలిన చరణమును చదువుకుందాం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు ఆ, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని కొండ మీద నీకు చూపింది ఏంటో తెలుసా మోషే? ఒక్క ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, 10 మాటలు రాయడానికి 40 రోజులు పట్టదు మోషే. పరలోకమందున్న వస్తువులు అనేకము. పరలోకమందు ఉన్నవి అమోఘమైనవి, అపూర్వమైనవి. అవన్నీ ఈ భౌతికమైన వాటిలో సమకూర్చాలి. అయితే అన్నీ సాధ్యపడదు. అవి ఇప్పుడు చెప్ప వీలు కాదని హెబ్రీ గ్రంథములో 9లో ఆ గుడార నమూనాని గురించి పౌలు వివరిస్తూ శోతనే ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వాటి వివరణ ఇప్పుడు చెప్ప వీలవదు. ఇప్పుడు ప్రకటన 7 ఆ కింద చదువమ్మ. గొర్రె పిల్లవారికి అయితే ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. అందుకో ఈ మాట ఆలోచన చెయ్యమని విజ్ఞాపన చేస్తున్నాను. ఇదేంటంటే వాళ్ళకి ఆకలి ఉండదు, వాళ్ళకు దాహం ఉండదు అంటూనే, ఎందుకు ఉండదు అంటే గొర్రె పిల్ల తన గుడారమును కప్పటమే కాదట, వారికి ఆకలి వేసినప్పుడు జీవజలము వారికి ఆకలి వేసినప్పుడు పరలోకము నందు ఒక ఏర్పాటు మనకు చూపుతున్నాడు. జీవజల బుగ్గల యొద్దకు నేను నడిపిస్తాను కనుక నీకు ఇవన్నీ ఉన్నవి, సమృద్ధిగా ఉన్నవి, నీవు తెలుసుకోవాలని పరలోకమందున్న వాటిని నేను నరుడవైన నీకు రుచి చూపుతూ ఉన్నాను. ఏమి రుచి చూపానో తెలుసా? కీర్తనలు 78, 24, 25 ఈ చేతి ఇక్కడ పెట్టుకొని ఒక్కసారి చూడండి. ఆహారమునకై ఆయన ఉమ్, వారి మీద మన్నాను కురిపించెను. ఆ, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఆ, దేవదూతుల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి చాలు. సమృద్ధిగా పంపెను. మన పితరులు అరణ్యములో 40 ఏండ్ల పాటు నడుస్తూ ఉంటే నేను వారికి ఒక ఆహారం ఇచ్చాను. దాని పేరు ఏమిటి అని అర్థం. అదే మన్నా. మన్నా అంటే ఇదేమిటి? మన్నా అంటే ఇదేమిటి? ఈ ఆహారం ఎవరి తినేది? ఎవరి ఆహారం ఇది? మనం తినేదేనా కాదా? దేవదూతలు. దేవదూతల ఆహారం. దేవదూతలకు ఒక ఆకలి అవుతుందని, ఆకలైనప్పుడు దేవుడు వారికి ఆహారమును ఏర్పాటు చేశాడని, ఆ ఆహారము ఈ అరణ్య యాత్రలో ఉన్న ప్రజలు భుజించారు. 1 కాదు, 2 కాదు, 40 ఏళ్ల పాటు. దేవదూతలు మనవలే శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా? ఆత్మ సంబంధం లేదండి. వెరీ గుడ్.
ఆత్మ సంబంధులైన వారికి ఆహారం అనేది ఉన్నదని, ఆ ఆహారము భుజించి వారు జీవిస్తూ ఉంటారని, ఆ ఆహారము శరీరానుసారులైన మనుష్యులకు దేవుడు రుచి చూపాడట. ఒకటి కాదు, రెండు కాదు, 40 ఏళ్ళు. ఒక రోజున ఓ మనుష్యుడా, నీవు కూడా ఈ దేహాన్ని కప్పి పెట్టవలసిందే మరణము ద్వారా. ఈ శరీరము అంతము అనగా భూమిలో నిగమమైన తరువాత, ఈ భూమిలో విత్తబడిన తరువాత నీవు కూడా ప్రకృతి శరీరముగా విత్తబడి ఏ శరీరంగా లేపబడతామట? శరీరముగా లేక. 1 కొరింథీ 15:44 ఈ మాట బహు స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రకృతి సంబంధ శరీరముగా విత్తబడి ఆత్మ ఆత్మ సంబంధ శరీరముగా లేపబడు. శరీరముగా లేపబడును. ప్రకృతి ప్రకృతి శరీరం, సంబంధ ఈ దేహం ఉన్నది కనుక ఇందులో రక్తము లేక, ప్రాణము లేక, ఊపిరి లేక, ఆత్మ అనబడిన ఈ శరీరమును దీనితో రక్తము రూపములో ఈ బ్రతికినంత కాలము నింపి ఉన్నాను. ఒక దినము సమస్త శరీరులకు హెబ్రీ 9:27 ప్రకారముగా సమస్త ప్రాణులకు మరణం అనేది కలిగి తీరుతున్నదని నియమము పెట్టాను. ఎప్పుడైతే ఈ దేహము మరణించి నేలలోనికి విత్తబడుతుందో ఆ క్షణమునేమవుతుంది? ఇప్పుడు చదవమ్మా. ప్రకృతి సంబంధ శరీరముగా విత్తబడి, శరీరం ఉన్నది శరీరము గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. అదుగో ఇందు విష్ ఇంత స్పష్టంగా చెబుతున్నాడు. అందుకనే ఓ మనుష్యుడా, నీకు 2 శరీరాలనిచ్చాను. నా రాజ్యమును కూడా దాని ప్రకారముగా తెలుపుతూ ఉన్నాను. నీవు భూమి మీద జీవించినప్పుడు నా రాజ్యములోనికి నీ వచ్చినట్లయితే నీవు నా రాజ్య సంబంధివి. ఈ భూమి మీద కూడా 2 రాజ్యాలున్నవి. ఈ లోకాధికారి రాజ్యము, ఆ రాజ్యములో ఉన్నవారు లోకులు, లోక సంబంధులు. ఇప్పుడు ఆ రాజ్యములో నేను ఒక రాజ్యమును స్థాపించాను. అది నా రాజ్యము. ఇది క్రీస్తు రాజ్యము ఈ భూమి మీద. నీవు నేను ఆ రాజ్యములో ఉండి బ్రతికినంత కాలము లేక ప్రభువు రానై ఉన్నవాడు ఆ క్షణములో మనము జీవిస్తే రాకడ కాలం, ఎత్తబడు వారం, అప్పుడు ఆత్మ శరీరులుగా లేస్తాము. ఇప్పుడు ప్రభువేమంటున్నాడంటే హెబ్రీ 8:5 ఇప్పుడు మరలా ఒకసారి చదవండి. మోషే వీటన్నిటిని గుడారం క్రోడీకరిద్దాం. అమర్చబడినప్పుడు ఆ, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల రూపకమైన గుడారమందు సేవ చేయుదురు. చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని దేవుడు అంటూ ఉన్నాడు, ఇవి ఛాయ, కానీ మనుష్యుడే ఇది స్థిరము, అది ఛాయగా బ్రతికే వాళ్ళ అనేకులు. ఎందుకంటే నీకు దృశ్యమైనవి ఇవి. డబ్బు, పొలాలు, ఆస్తులు, నాణ్యాలు, అనిత్యములు. ఇవి మనుష్య జ్ఞానముతో చూస్తే ఇవి కళ్ళ ముందు కనపడుతున్నాయి గనుక ఇవే ఎల్లకాలము నేను, నా బిడ్డలు, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ పిల్లల బ్రతుకులనే భ్రమతో ఈడ్చుకొని పోతూ ఉంటే ఇది శాశ్వతము అని లోకం అనుకుంటుంది.
కానీ నీవు నేను ఉన్నామే, దేవుని యొక్క వాక్యమందు రాయబడినవి గ్రహిస్తున్న మనమే ఇవి అనిత్యములు, ఇది ఛాయ. వాళ్ళేమంటారు తెలుసా? సత్యాక ఎవడు చూశాడు? సత్యాక ఉన్నాయో లేవో ఎవరికి తెలుసండి అని లోకం అంటది. నువ్వేమంటావో తెలుసా? నీవు అందుకనే నీకు పెట్టిన పేరు విశ్వాసి. రోమాలు అంటున్నాడు, వినుట వలన వాస్తవము. ఏం పెరుగుద్దంటే విశ్వాసం కదా. ఏమని? యేసు క్రీస్తుని గురించిన మాటలు నీ వింటున్నావు గనుక నీవు విశ్వసిస్తున్నావంటే, నీవు క్రీస్తుని నమ్మావు అంటే క్రీస్తు నీ కోసం ఉంచిన సర్వ సంపదలు సత్యము అని నీవు అంగీకరిస్తున్నావని భావము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 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 ఇప్పుడు ఈయన ఏమంటున్నారు ప్రభు అంటే, పరలోకమందున్నది శాశ్వతము నాయన, దాని నీడ ఇది. ఎలాగంటే ఈ భూమి, ఈ పంచభూతములు అని పిలువబడిన 5 వాయువులు లేక కేంద్రాలు, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము, ఇవి రగిలిపోతాయి. ఇవి ఉండవా? నువ్వు అనుకుంటున్నావేమో ఇవి ఉండవు. ఇవి దృశ్యమైనవి, అవి నీకు దృశ్యములు. కాబట్టి నీ బ్రతుకు ఉండదే. ఈ భూమి మీద నీకు ఇవ్వబడిన ఈ స్థితులు కూడా, ఈ వస్తువులు కూడా, ఈ స్థిరములని ఎంచిన సంచారములు కూడా నశించిపోతాయి. కనుక దృశ్యమైనవి అనిత్యములు, నిత్యములు. అదృశ్యమైనవి నిత్యములు. నిత్యములు. నిత్యములయ్యా అని ప్రభువు దీనిని ఛాయగా పెట్టి ఇప్పుడు అంటాడు, పరలోకమందున్న వాటి ఛాయను ఈ భూమి మీద పెట్టిన నేను ఈ భూమి మీద ఎలాంటి స్థితి పెట్టానో నీకు తెలుసా? నేనేం చేశానో తెలుసా? సమస్త జనమును ఒక చోట నిర్మించాను, పుట్టించాను, నేను తయారు చేశాను నేలలో నుంచి. ఆ చేసిన ప్రాంతం ఏంటో తెలుసా? ఎక్కడ చేశాడు సియోను. అంటే సియోన్ అంటే ఏంది? ఇప్పుడు ఏదేనో దానికి పలు ఆధారాలను మన ముందుంచాడు. ఇది సమస్త జనమును ఇక్కడే నేను నిర్మాణము చేశానని, జనముల సంఖ్యను రాయనప్పుడు ఈ జనము అక్కడే జన్మించనని సియోనును గూర్చి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడట. కీర్తనలు 87:5 అంటూ ఉన్నాడు. ప్రతి జనము దానిలోనే ఆ ప్రతి జనము దానిలోనే జన్మించెననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచెననియు సియోను గురించి చెప్పుకొందురు. ఆ యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడే జన్మించెనని సెలవిచ్చెను. ఇక్కడ యెహోవా ఇజ్రాయేలును లెక్కించినప్పుడు అనడంలా, జనములు సమస్త భూ నివాసులకు కేంద్ర స్థానము ఈ సియోను అనబడిన ఏదేను. ఏదేనులో చేశాను. ఆ ఏదేనే ఇప్పుడున్న యోర్దానుకు లోపటి ప్రాంతం. సియోను పర్వతము కొండ, అక్కడ ఒక తోట ఉండేను.
దేవుడైన యెహోవా తూర్పు దిక్కున ఒక తోట వేసి ఆ తోటలో ఈ ఏదెను నుండి తీసుకొని వచ్చి తోటలో పెట్టాడు. దేవుడు మనకన్నీ బయలుపరుస్తున్నాడు. ఈ తోటలో ఆయన మొదటి నుండి సంచరించేవాడట. చూడండి, ఆదికాండం 3, 8, 9. ఎవరు సంచరించారు అక్కడ? జాగ్రత్తగా చల్లపోటును గమనించండి. చల్లపోటున ఆదామును అతని భార్యయు ఆ, తోటలో సంచరించుచున్నను. దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల ఆ. మధ్యను పాపం అనేది చెయ్యగానే ఇప్పుడు ఆయన్ను చూడలేక, ఆయన మహిమను కనుగొనలేక దాక్కున్నారు. ఎవరిని చూసి? నేను పెద్ద యెహోవా ప్రశ్న ఇలా అందరూ అన్ని దేవుడైన ఇంట్లోకి యెహోవాను వెళ్ళిపోయారు. ఎవరిని చూసి? స్వర్మ విని దేవుని దేవుడైన స్వరం యెహోవా విని. స్వరము వినం. స్వరం. అదే ఎవరిని చూసి అని అడిగా. దేవుని స్వరం యేసుక్రీస్తు అంటే ప్రభు. అది. ప్రభు. చాలా మంది యెహోవా అంటున్నారు. తండ్రి అయిన దేవుని గురించి కాదక్కడ. యెహోవా స్వరము అంటే ఎవరు? మన ప్రియుడైన యేసుక్రీస్తు. ఈ మాట యోహానులో స్పష్టపరిచాడు. ఆదియందు స్వరం ఉండెను. స్వరం అంటే మాట, మాట అంటే వర్డ్, వాక్కు లేక వాకి, ఇవన్నీ ఏకవచనమే, దాని భాగాలు. ఆదియందు స్వరం ఉండెను, స్వరము యెహోవా వద్ద ఉండెను, స్వరము యెహోవా అయి ఉండెను. ఆ స్వరము శరీర సంపూర్ణునిగా మన మధ్యకు కృపా సత్య సంపూర్ణుడై వచ్చెను. ఆ స్వరమును గుర్తించలేక చీకటి అంధకారములోనే మగ్గిన. ఇప్పుడు ఈ ఏదెనును గురించి ఆయన బయలుపరుస్తాడు. కోట్లోకి నేను తీసుకెళ్ళి పెడితే ఆదాము పాపం చేసి మళ్ళా ఎక్కడికి వచ్చాడు? ఏ నేల నుండి తీయబడ్డాడో ఆ నేలలోకి వచ్చి 2 పిల్లల్ని కన్నాడు. ఏ నేలది? ఏదేను చక్కగా ఏదెనులో చేయబడ్డాడు, నిర్మించబడ్డాడు, తోటలోకి పెట్టబడ్డాడు. ఇప్పుడు తోటలో నుంచి వెలివేయబడ్డాడు, తిరిగి ఎక్కడికి వచ్చాడు? ఏదెనులోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన కొడుకు ఒక ఆయన ఉన్నాడు. ఎవరతను? కయీను. కయ్యూను. ఈ కయీను పాపం చేశాడు, శాపగ్రస్తుడై తన సహోదరుని చంపినందున ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డాడు? ఇప్పుడు ఏదేను చెల్లగొట్టబడ్డాడు. ఆదికాండము 4వ అధ్యాయము 16 నుండి ఒక్కసారి చూడండి. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి ఇక్కడ బయలుదేరి చూడండి, మొదట అంటున్నాడు యెహోవా సన్నిధటది. ఏదేను యెహోవా సన్నిధి. సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఆ, ఏదైనా తూర్పు అదిగో, దిక్కున ఏదేనుకు తూర్పు దిక్కున ఉన్న నోదు నోదు దేశములో దేశంలో కాపురముండెను. దేవుని సన్నిధి అని ఏదేనుకు పేరు. ఎంత కమ్మని మాట! ఎప్పుడైనా ఆలోచన చేశావా? నీవు నేను ఈ భూమి మీద ఉన్నాము. ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా? ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు కలిగిన జీవితములో కాదు, ఏదెనులో ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉన్నావు. ఒకరోజు నిన్ను నన్ను తన శిష్యులుగా చేసిన వారిని తోటలోనికి ప్రవేశము చేయించబోతున్న దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ముళ్ళ తుప్పల వంటి నీ బ్రతుకుని, అపవిత్రమైన నీ జీవితాన్ని నా బ్రతుకుని మార్చిన వాడు,
ఎక్కడ మార్చాడో తెలుసా? యొర్దానుని సాదృశ్యపరుస్తున్నాడు. అది దేవుని నది అని పేరు. ఆ యొర్దాను 251 కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంది. దేశాలు, ఐరోపా ఖండములో ఉన్న సముద్రపు నీళ్లలో సహా, నదులతో సహా కలుస్తుంది. మీరు చెక్ చేసుకోండి. జోర్దాన్ రివర్ విడతని కొట్టండి. ఎంత దూరం ప్రయాణం చేస్తుందో. ఆదికాండం 32:10లో అందుకనే యాకోబు అంటూ ఉన్నాడు. యాకోబు భూమి మీద సాదృశ్యంగా నేను చేతి కర్రతో యొర్దానును దాటి అటు వెళ్ళానయ్యా. ఇప్పుడు నేను 2 గుంపులు రక్షించబడు క్రమమును నీవు చూపక యొర్దాను దాటి యువతలకు నేను వచ్చానయ్యా. నేను 2 గుంపులయ్యానయ్యా. గొప్ప దీవెన. ఒక గుంపు శరీర సంబంధమైన నా బిడ్డలైతే, ఇశ్రాయేలైతే, రెండవ గుంపు నాకు ఇచ్చిన అన్యుల నుంచి కొనబడిన సొత్తు నీవు నేనే. ఆ రోజే యాకోబు ద్వారా పలుకుతున్నాడు. 2 గుంపులయ్యా. యొర్దానును సరిహద్దును చేశాడని గత వారాలలో చదువుకున్నాం. ఇక్కడ యొర్దాను సరిహద్దుగా ఉన్నది. నీ అవిశ్వాస లోక జీవితానికి, విశ్వాస సంబంధమైన బ్రతుకుకి. ఎప్పుడైతే ఆ యొర్దానును దేవుడు తాను ప్రకటిస్తున్నాడు, దేవుని నదట అది. దేవుని నది. ఈ నదులు లోకములో ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక ప్రశ్న వేస్తాను, సింపుల్ ప్రశ్న. నదులన్నిటిలో కూడా భూమి మీద ఒక నది తాను కోరుకున్నాడు. అలాగే వారం రోజులు, రోజుకి వారానికి 7 రోజులు ఇచ్చి సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఆదివారాలు పెట్టి వారాలలో కూడా తనకంటూ ఒక వారాన్ని పెట్టుకున్నాడు. నేను నరుల మధ్యలో నివసించాలని యేసయ్య ఆశించాడు. ఇప్పుడు ఆయన రోజు ఎక్కడుంది? ఏ రోజు? శనివారం విశ్రాంతి. శనివారము ఇజ్రాయేలుకు విశ్రాంతి దినం. సండే అంటే వారం రోజుల్లో ఆయనకు ఒక రోజు ఉందా? ఆదివారం. అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నది. ప్రియ దైవ జనమా, మన ప్రియుడు మనతో కలలాలి, మనతో మాట్లాడాలి, మనతో ముచ్చటించాలి అని తన సేవకులను పెట్టి తన సన్నిధిలోనికి పిలుస్తున్నాడు. ఆ రోజు ఆ యొక్క కయీను దేవుని సన్నిధి అనబడిన ఏదెను నుంచి కొట్టివేయబడి, నెట్టివేయబడి నోదుకు వెళ్ళిపోయాడు. ఈ రోజున ఎందరో అట్టి జీవితాలలో మందిరానికి, సన్నిధికి వెళ్ళలేని వారు వారికి వారే శాపాలను, బలహీనతలను మోస్తూ దేవుని ప్రజలుగా చెప్పుకుంటూ ఉన్నారు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలని, ఆయన నీతో మాట్లాడాలని కోరుతున్నాడు. గతించిన పొరపాట్లను నీవు మన్నించమని అడుగు. అయ్యా, నీ సన్నిధి అది ఏదేనయ్యా? ఏదేనులో సుభిక్షమైన నేలయ్యా, సంతోషభరితమైన నేలయ్యా, ఆనందకరమైన బ్రతుకయ్యా. నీ సన్నిధిలో అవి ఉన్నవయ్యా. అక్కడ నీ మహిమున్నదయ్యా, మహిమున్నదయ్యా, మహిమున్నదయ్యా. ఆ మహిమ అనుభవాలు నేను పొందుకోవాలయ్యా. నా బిడ్డలు పొందుకోవాలయ్యా. నన్ను ఎరిగిన స్నేహితులు పొందుకోవాలయ్యా. ఆ మహిమను నేను వివరించాలయ్యా. అనేకులు చీకటిలోనే ఉన్నారయ్యా. వారి జీవితాలు ముళ్ళ తుప్పలలో నలిగిపోతూ ఉన్నాయ్యా. ముళ్ళ తుప్పలనగా పాపభరితమైన జీవితాలు నాయనా. అయ్యా, నీ సన్నిధి వెలుగు కాంతి వాటిని తొలగిస్తూ ఉన్నది.
ఉన్నదయ్యా. ఓ ఆదామా, ముళ్ళ తుప్పలను నీవు దున్నమంటూ ఉన్నాడు. ఆ యొక్క వాక్యం అనేటటువంటి ఆ పరిశుద్ధాత్మ అనుభవాలలో దున్నమంటూ ఉన్నాడు. ప్రతి గాడి చదును చేయబడాలి, ప్రతి అపవిత్రత తొలగించబడాలి. చదును భూమిలో నీ జీవితము సాగాలని కోరుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి గచ్చపొదలు హృదయాలు ఉన్నాయో, కఠిన హృదయాలు ఉన్నాయో, దొంగని హృదయాలు ఉన్నాయో, వ్యభిచార మత్తులో ఉన్నారు, అపవిత్రమైన జీవితాలతో నలిగిపోతూ ఉన్నారు, చీకటి అంధకార చీకటి మహిమలో వారు దుర్నీతిలో నలిగిపోతూ ఉన్నారు. చీకటి మహిమ అది, దేవుని మహిమ కాదు. అంధకార జీవితాలలో నీ కను దృష్టిలో ఏ వ్యక్తి నలిగిపోతూ ఉన్నాడో అట్టి వారిని వెలిగించడానికి నిన్ను ఏదీనులు అనబడు ఆత్మలో మహిమలో నిన్ను నింపుతూ ఉన్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి నీవు పాత్రగా మారమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక దినము నీవు సంపాదించిన ఆత్మలను నేను పోగు చేయబోతూ ఉన్నాను. నేను పోగు చేసి తీరుతాను. నీవు సంపాదించావా? నిన్ను అడుగుతాడు. పోరాటం చేశావా? నక్కులు పడతాయి నాగలికి. నీ జీవితానికి శ్రమలు, నిందలు, అవమానాలు, వీటిని నీవెంచుతావా? ఏదేను యొక్క అనుభవాలు ఎంత కమ్మనివి, ఎంత ఆనందకరమైనవి. ఈ ఏదేను గురించి, తోట గురించి వద్దుప్పుడు. తోట ఒక దినం ఆయన చేరుస్తాడు. ఆయన తన శిష్యులతో పలుమోర్లు వెళ్ళేడి వారని రాశాడు. ఒకసారి చూడండి, ఈ తోటను గురించి ఆయన ఎంత మురిపంగా చెబుతున్నాడు. యోధాను మొదట ఈ యొక్క అనుభవాలు మన ముందు ఉంచుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు ఒక్కసారి చూడండి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము ఆ మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. కాదు, ఐగుప్తు అరణ్యానికి, లోకానికి, ఎడారులకు, నిర్జీవ జీవితాలకి గుర్తు. నీవిప్పుడు బాప్తిస్మము తీసుకొనడం ద్వారా, ఈ బాప్తిస్మము రెండిటికి మధ్యలో ఉన్నది. నీవు నిర్ణయించుకో. నీవు ఎడారి, అరణ్యాలు, బీడు భూములో తెల్లగించబడిన బొడుగు నేల, బీటలు బారిన బ్రతుకులోనే నిర్జీవమైన వాటితోనే ఉండిపోతావా? నీ కళ్ళ ముందు కూడా అలాంటి వారిని చూస్తూ ఉండనిస్తావా? వారెవరో నాకెందుకు అని వదిలిపెడతావా? నీ రక్త సంబంధీకులను, బంధువులను పిలిచి భోజనానికి నీవు పెట్టవా? శరీర భోజనముతో వాడు బ్రతకగలడా? బ్రతికితే ఎంతకాలం? వాడు తినలేడా? కానీ మరి యొక్క ఆహారము, ఆ ఆహారము నిత్య జీవమున, ఆహారము అతని ప్రాణమును విమోచిస్తూ ఉన్నది. అతని దేహమునకు బలమును, శక్తిని, ఆరోగ్యమిస్తుంది. అది ఇవ్వమంటూ ఉన్నాడు. ఇదిగో ఆ దేశములోనికి రమ్మంటున్నాడు. ఆ దేశం ఎలాంటిదో తెలుసా? మొదట అరణ్యవాసిగా ఉన్న ప్రజలు, లోకానుసారమైన వారు, పగిలిపోయిన గుండెలతో ఉన్నవారు, వేదనలతో నలిగిపోతున్నవారు, చీకటియే స్వాస్థ్యమని నమ్మేవారు, అపవిత్రతలలోనే ఉండిపోయేవాళ్ళు నీ కళ్ళ ముందు కనపడుతున్నారు. అట్టి వారిని తోడుకొని రమ్మంటున్నాడు. నిన్ను మోషేతో పోలుస్తున్నాడు, నిన్ను యెహోషువతో పోలుస్తున్నాడు, 12 మంది గోత్రకర్తలని పిలుస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధుల బావులలో నుంచి నీరు త్రాగిన పరిశుద్ధులని పిలుస్తాడు. ఈ పరిశుద్ధుల్ని అంటూ ఉన్నాడు, తోడుకొనిరా. గాడి తప్పిన బ్రతుకులను తోడుకొనిరా. వారిని అదుగో అక్కడ యోర్దాను అనుభవాన్ని, యోర్దానులో నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మపు కట్టడ లేక నియమము
అక్కడ పెట్టాను, అది గుర్తుగా, శాశ్వత గుర్తుగా పెట్టాను. వారు బాప్తిస్మము తీసుకున్న తరువాత నేను వారిని ఈ యొక్క యొర్దాను అనుభవము నిండిన వీరిని ఏదేను అనుభవాన్ని కలుగ చేస్తూ ఉన్నానంటున్న దేవునికి స్తోత్రం. Hallelujah. ఏదేను యొక్క అనుభవాన్ని నీలో రంగరిస్తూ ఉన్నాడు. నీవు గుర్తిస్తున్నావా? ప్రియ దైవ జనమా, నా అనుభవము సామాన్యమైనది కాదు. ముళ్ళ తుప్పల వంటి లోకము కాదు, ఎడారి బీటలు కాదు. నా దేవుడు తన మహిమతో నన్ను ప్రత్యేకించిన అనుభవము. నేనిప్పుడు ఉన్నది ఏదేను తోటలోక, ఏదేనులోన. నీవు ఆలోచన చేయాల్సిన అనుభవం. మొదట అనుభవము ఏదేను. నీవిప్పుడు ఎక్కడున్నావు? దేనిలో ఉన్నాం? ఏదేనులో ఉన్నావు. ఏదేనులో ఉన్న నేను ఆ ఏదేనును వర్ణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీవు యోర్దాను దాటి ఆ రోజు వాళ్ళు దాటలేదు. ఈ రోజున మనము దాటాం. ఆత్మ సంబంధమైన యోర్దానును దాటాం. జోర్దానుని అనగా బాప్తిస్మమును ఆ యొక్క క్రమములో నింపబడి అనేకులము వింటున్న వారమైన మనము, గ్రహిస్తున్న వారము, యోర్దానును దాటి ఇప్పుడు ఎక్కడ ప్రవేశించేశాం? ఏదెనులోకి వచ్చాం. అందులో శాపము నీలో ఉండకూడదు. ఏదేనులో ఉన్న కయీను శాపం పొందాడు. చివరికి ఏదేను నుంచి వెళ్ళిపోయి నోదుకెళ్ళిపోయాడు. నోదు అంటే శ్రమ అని భావం. శ్రమలలోనికి తన ఇష్ట ప్రకారముగానే వెళ్ళి శాపమును నెత్తి మీద. ప్రియ దైవజనమా, ఇప్పుడు నీవు నేను ఎక్కడ ఉన్నామట? మోషే ఆ రోజు అంటున్నాడు, నువ్వు యోర్దానులోనికి దాటు. యోర్దానును దాటావు అంటే ఇక మిగిలింది ఏదేని? యోర్దాను దాటి ఈ అనుభవానికి రా. యోర్దాను అనుభవము బాప్తిస్మపు అనుభవము. నీవు నేను మోషే మాటను బట్టి ఈ రోజున దాటి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆ రోజే ఏర్పాటు చేశాడు, ఆ రోజే పెట్టాడు. పెట్టి దానిని ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు అంటాడు, నువ్వు యోర్దాను దాటావు కదా, ఈ దాటిన నీ అనుభవం ఎలా ఇచ్చానో తెలుసా? అదిగో అట్టిది కాదు, ఐగుప్తు లాంటిది కాదు, ఆ యోర్దానుకు అవతలుండే అనుభవం కాదు. ఇప్పుడు నీవు స్వాధీనపరచుకొనుచున్న దేశము ఎలాంటిదట? అక్కడ నీవు విత్తనములు విత్తి ఆ కూర తోటకు నీరు కట్టినట్టు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. నువ్వేం చేసావు మీరు తెలుసా? అక్కడున్నావే, ప్రభువు కోసము ప్రయాసపడ్డావు. నీవు ఆ రక్షణ అనుభవాలు లేవు. నువ్వు చాకిరి, వేదన, కష్టాలు, రోదనలు, వ్యాధులు అన్నిటితో కుములుతున్నావు. ఆ దేశం చీకటే ఎక్కడ బట్టినా ఉంది. ఆత్మీయ రీతిలో దాన్ని ఆలోచన చేయండి. ఆ మాట నీవు శరీరకంగా, ఆత్మీయంగా నీవు రోదనలతో నీవు ఉండిపోయావు. అది ఇది కాదు. ఇప్పుడు నీవు కొనబోవుచున్న, ఎందుకంటే అక్కడ మోషే చేర్చబడలేదు కనుక స్వాధీనపరుచుకొని దానిని వేగు ద్వారానే తప్ప కళ్ళతో చూడలేదు. ఇప్పుడు అంటాడు, నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశం అలాంటిది కాదు అంటూ. ఇప్పుడు చదవమ్మా. మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము ఆ కొండలు లోయలు గల దేశము. కొండలు, లోయలు, ఎంత కమ్మని మాట. షారును పొలములో పూచిన పుష్పమో, అగాధలోయలో దోగిన పద్మమా. ఓ సంఘమా, ప్రియ సంఘమా, ఓ సంఘమా, ప్రియ సంఘమా, కొండలు దాటి పండలు దాటి యేసునాథుడు నిన్ను చేరగా. కొండలు, లోయల నుండి జలపాతములు ప్రవహిస్తూ ఉన్నాయి.
ఎంత కమ్మని మాట. ఉమ్. ఈ రోజున జీవ జల నదులు ఏరులై వాక్యము రూపములో, ఆత్మ రూపములో నీ జిగటమన్నును తొలగిస్తూ అపురూపమైన మహిమలోనికి ఆయన మారుస్తూ ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి, Amen. అది ఆకాశ వర్ష జాలము త్రాగును. ఆకాశపు వర్ష జలములను త్రాగును. ఆకాశము నుండి ఆకాశ వర్షజాలం అంటే ఏంటో తెలుసా? ఒకటి కనపడుతున్నది ఇదైతే ఆకాశ మేఘములలో నుంచి, మేఘము అనగా ఆయన మహిమ, మహిమ అనగా పరిశుద్ధాత్మాభిషేకమై ఉన్నది. దేవునికి స్తోత్రం. Amen. Hallelujah. ఇప్పుడు నీవు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నావు, ఆత్మ సంబంధమైన జీవ జలములను తాగుతూ ఉన్నావు, ఆత్మలో నిరంతరము కట్టబడుతూ ఉన్నావు అనేది సత్యమై ఉన్నది. ఆకాశపు వర్షమును కొండలు తాగుతాయి, లోయలలోనికి ప్రవాహ జలమైపోతుంది. Hallelujah. ఎంత కమ్మని మాట. అట్టి అనుభవములో ఉండాలని కోరుతున్నాడు. ఇంకొక ఆ వచనం మాత్రం చదివి మనం ముగించుకుందాం. చూడండి, ఇంకా అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అటుగో అది ఆ దేశము అంటే మన పెద్దలే చెప్పారు, దేశం అంటే మట్టేనా? ఎవరట? మనుషులు. అంటే నీవు నేనే ఆ ప్రాంతములో నివసిస్తున్న నీవు నేను యేసు రక్తములో కడగబడిన మనము, యేసు క్రీస్తుతో నడుస్తున్న మన హృదయాలు, మన కుటుంబాలను గురించి, మన బ్రతుకుల గురించి ఆయన అంటూ ఉన్నాడు. అదుగో ఆకాశ జలమది, పరము నుండి పంపబడిన ఆత్మాయన, పరిశుద్ధాత్ముడని ఆయనకు పేరు. నీళ్లు వర్షపు జల్లులతోటి నింపుతున్నాడు. ఆ జల్లు ఒక్క జల్లైనా నీవు పొందావా? పొందమంటున్నాడు. పొందు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం ఒకటి కాదు. ఏ జల్లు నీలో ఉన్నదో ఒక్కసారి చూసుకో ప్రియ దైవ జనమా. అది కొంత ఉందండి అంటే కుదరదట. సంపూర్ణంగా అనుభవించమంటున్నాడు. ఆత్మ పరవశాన్ని అనుభవించు. ఒకవైపు శరీర రీతిగా ప్రకటిస్తున్నాడు, ఈరోజు అవే మాటలు పరిశుద్ధాత్ముని ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. ఆకాశపు వర్షములు, కొండలు, కొండ కొండ కొండ. దావీదు ఎన్నిసార్లు చెప్పాడు, నా కొండ, నా కోట నీవే, ఎత్తలేనంత కొండకు నన్ను ఎక్కించయ్యా, నన్ను ఆ కొండగా పెంచయ్యా. నీ కళ్ళ ముందున్న గొప్ప దేవుని సేవకులు కొండలు, బండలుగా, రాళ్లుగా నీ ముందు కనపడుతూ ఉన్నారు. నీవు చక్కని మైదానమై ఆ నీళ్లను అనేకులు త్రాగువారై. ప్రియ దైవ జనమా, ఆ చదువమ్మ తర్వాత ఇంకేమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చూడండి, ఆయన మహిమ ఉన్న చోట, అనగా సన్నిధి నీ మీద నా మీద ఉన్నది. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు తన మహిమను కుమ్మరించానని అక్కడ ఏదేనును చూపుతున్న ప్రభువు, ఆ ఏదేను నీ హృదయమేనని, ఆ ఏదేను నీవేనని, ఆ ఏదేను యొక్క సన్నిధి కాంతి దేవుని యొద్ద నుంచి వచ్చిందని ప్రకటిస్తూ ఉన్నాడు. నిబ్బరము కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు. నీవు క్రీస్తుని కలిగి ఉన్నావు. మెలకువ కలిగి రాకడకు అనేకులను సిద్ధపరచు వారమగుదుముగాక. ఆమేన్. ఆమేన్. తదుపరి సమయంలో ధ్యానించుకుందాం. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వాదము కుమ్మరించి ఏదేను అనుభవాలను మనలో కలుగ చేయును గాక. ఆమేన్.